హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ రామారెడ్డి. మా ఊరు ఏంటంటే అనపర్తి అండి. మేము ఏదన్నా మాకు పెద్ద సిటీ ఏంటంటే అదేంటే రాజమండ్రి, కాకినాడే. ఈ మధ్య మనకి ఏంటంటే రాజమండ్రి నుంచి కాకినాడకి ఒక ట్రైన్ వేసారని విన్నాను. అదేంటే 07523 అండి. నాకు అలా వేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అంతేకాకుండా ఈ ట్రైన్ ఆగే ప్రతి స్టాప్ కూడా ఒక చారిత్రక నేపథ్యం కలిగిన ప్రదేశం అండి. అదేంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో యొక్క ఉద్దేశం. మీరేంటంటే ఈ వీడియో ఆఖరి వరకు చూసి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. హాయ్ అండి, మేము కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ బయట ఉన్నాం. ఇది ఏంటంటే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిందండి. ఇది మనకి విజయవాడ డివిజన్లోకి వస్తుంది. ఈరోజు మనం ప్రయాణించే ట్రైన్ పేరు ఏంటంటే కాకినాడ పోర్ట్ టు రాజమండ్రి మేము సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. దీని నెంబర్ 07523. మేము ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా టికెట్ కౌంటర్ దగ్గర ఉండి టికెట్ తీసుకున్నాం. మొత్తం టికెట్ కాస్ట్ ఏంటంటే ఇద్దరికి కూడా మనకి 80 రూపీస్ ఛార్జ్ చేశారండి. నేను ఏమని అడిగానంటే ఇక్కడ మనకి మరి ఇది ప్యాసింజర్ ట్రైన్ కదా, సూపర్ ఫాస్ట్ ఫేర్ ఎందుకు తీసుకున్నారు అనేసి అడిగాను నేను. ఇది ఏంటంటే స్పెషల్ ట్రైన్ ఏంటండి. స్పెషల్ ట్రైన్కి ఎప్పుడు కూడా సూపర్ ఫాస్ట్ ఫేర్ పడుతుంది. అందువల్లే పర్ హెడ్కి 40 రూపీస్ పడ్డది. ఇప్పుడు ఏంటంటే మనం నెమ్మదిగా ఒకసారి రైల్వే ప్లాట్ఫామ్ మీదకి ఒకసారి వెళ్దామండి. చూశారు కదా, మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. ఇంకో మనకు కనిపిస్తుంది కదా, అదేనండి మనం ఎక్కాల్సిన ట్రైను. దీని ట్రైన్ నెంబర్ 07523. ఇది కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరి కాకినాడ టౌన్, సామర్లకోట, మేడపాడు, బిక్కవోలు, అనపర్తి, ద్వారపూడి మీదుగా రాజమండ్రి వెళ్తుంది. నేను ఇప్పుడు ప్రతి స్టేషన్ యొక్క చరిత్రని, ఆ ఊర్లో ఏమన్నా టెంపుల్స్ ఉంటే కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం ఏంటంటే ఒక 64 కిలోమీటర్ల జర్నీ చేసి ఒక 2 గంటల్లో ఇక్కడ రాజమండ్రి చేరుకుంటుంది. ఇక్కడ ట్రైన్ టైం ఏంటంటే మనకి 6:15కి బయలుదేరుద్ది. అక్కడికి రాజమండ్రి వెళ్ళేటప్పటికి మనకి ఏంటంటే ఒక 8:15కి మనం చేరుకుంటాం అనమాట కరెక్ట్గా. ఇప్పుడు టైం అనేది ఇంచుమించు 5:15 అయింది. అంటే మేము కొంచెం తొందరగా వచ్చేసాము. ఇప్పుడు మేము ట్రైన్ దగ్గరికి వెళ్ళాం కదా, ఇప్పుడు టైం అనేది 6:10 అయ్యిందండి. ఇప్పుడే మేము ట్రైన్ ఎక్కుతున్నాము. చూసారు కదా, ఒకసారి ట్రైన్ సిట్టింగ్ పొజిషన్ ఒకసారి చూడండి. 3:2 అంటే ఏంటంటే ఓవైపు మనం ముగ్గురు కూర్చోవచ్చు, ఇంకోవైపు అనేది మనం ఇద్దరు కూర్చోవచ్చు. ఒకసారి ఈ ట్రైన్ ఈ చివరి నుంచి ఆ చివరికి చూడండి, భోగి కనీసం ఒక్కరు కూడా లేరు. మేము మార్నింగ్ అనపతి నుంచి బయలుదేరి వచ్చాం, అప్పుడు కూడా సేమ్ కాకినాడ పోర్ట్కి వచ్చే ట్రైన్ కూడా ఒక్క భోగికి ఒక్కరు కూడా లేరు. అందువల్ల ఏంటంటే ఈ ట్రైన్ టైమింగ్ మారిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఏ టైం అయితే బాగుంటుందో మీరు ఇందులో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూశారు కదా, మహా ఖాళీగా ఉంది. ఇదిగో ట్రైన్ ఇప్పుడు నెమ్మదిగా బయలుదేరుతుందండి. ఇప్పుడు మేము నెమ్మదిగా ఇప్పుడు కాకినాడ పోర్ట్ స్టేషన్ అనేది మనం దాటుతున్నాం. కాకినాడ పోర్ట్ స్టేషన్ కోడ్ ఏంటంటే COA. నెక్స్ట్ మనకు వచ్చే స్టేషన్ ఏంటంటే మనం కాకినాడ టౌన్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం కాకినాడ టౌన్లోకి ఎంటర్ అయిపోయే ముందు మనకి ఇది కోకినాడ ఎక్స్ప్రెస్ అనేది క్రాస్ అయింది. ఇది ఏంటంటే మనకి లింగంపల్లి టు కాకినాడ పోర్ట్కి మనకు వస్తుంది. జస్ట్ ఇప్పుడే మనం కాకినాడ టౌన్ అనేది మనం ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు కాకినాడ టౌన్ అనేది ఒకప్పుడు డచ్ వలస ప్రాంతంగా ఉండేది. వాళ్ళు ఇక్కడ చీరలు నిల్వ చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి ఇది ఒక కేంద్రంగా ఉండేది. చీరలను తెలుగులో కోక అంటారు కాబట్టి అది కోకనాడ అనే పేరు వచ్చింది. దగ్గరలో కోరింగా అనే నదికి ఓడరే ఉండడం వల్ల అది కోరింగా అనే పేరు వచ్చింది. స్వాతంత్రం తర్వాత ఇది కాకినాడ అనే పేరుగా స్థిరపడింది. అంతేవిధంగా పురాణాల ప్రకారం చూసుకుంటే ఇక్కడ త్రేతాయుగంలో ఇక్కడ ఒక అరణ్యం ఉండేది. దీన్ని కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతమ్మని కాకి రూపంలో పొడిచి బాధ పెట్టినప్పుడు శ్రీరాముడు అతన్ని సంహరించాడు. అంతేకాకుండా ఇక్కడ కాక అనే ఇక్ష్వాకురాజు కూడా ఈ ఊరిని స్థాపించాడు. అందువల్ల దీనికి కాకినాడ అనే పేరు వచ్చిందని కొన్ని కథలు ఉన్నాయి. మనకి ఏంటంటే వైజాగ్లో నేవీ డే గురించి తెలుసు, కానీ మనకి 2వ ప్రపంచ యుద్ధ సమయంలోనే ఇక్కడ జపాన్ వారు కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6వ తారీఖున దాడి చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాకినాడ ఆనాడే ఎంత అభివృద్ధి చెందింది అని. ఇప్పుడు మనం కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి నెమ్మదిగా బయలుదేరుతున్నామండి. ఈ కాకినాడ టౌన్ కోడ్ ఏంటంటే మనకి CCT అనేది. నెక్స్ట్ మనం ఎంటర్ అయ్యేది ఏంటంటే మనం సామర్లకోట జంక్షన్కి మనం ఎంటర్ అవుతున్నాము. ఈ సామర్లకోట గురించి నేను విన్నది ఏమైతే ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ అనే గుడి ఉండేదని,
అందువల్లే దీన్ని శ్యామలాదేవి కోట అని, తర్వాత ఇదే శ్యామల కోటగా మారి చివరికి సామర్లకోటగా స్థిరపడిందని విన్నాను. ఇక్కడ ఎక్కడైనా శ్యామలాంబ గుడి ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ మనం సామర్లకోట వచ్చే ముందు శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కుమార భీమారామ క్షేత్రం. దీన్ని చాళుక్య రాజైన కుమారభీముడు నిర్మించాడని, ఇతను ఏంటంటే దీన్నే కాకుండా ద్రాక్షారామాన్ని కూడా నిర్మించాడని, అందువల్లే రెండు ఒకేలాగా ఉంటాయని మనకి పురాణాల కథనం. నెక్స్ట్ ఏంటంటే మనం నెమ్మదిగా మేడపాడు వెళ్తున్నామండి. ఇదేంటంటే సామర్లకోట మేడపాడు వచ్చే మధ్య రూట్లో చూశారు కదా, ట్రైన్ అనేది అప్పుడే 98 కిలోమీటర్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇదేంటంటే 100 కిలోమీటర్లు అవుద్దో లేదో చూద్దాం. 98, 99, 99లోనే ఆగిపోయింది. 100 వెళ్తుందో లేదో ఇంకా చూద్దాం. 100 కూడా వచ్చిందండి. సూపర్ అండి బాబు, చాలా బాగా 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది. అసలు ఈ మెమో అనేది ఎంత స్పీడ్గా వెళ్తుందని నేను అసలు ఊహించలేదు. అసలు దుమ్ము కింద కూడా వేస్తున్నాడు బండి అనేది. నెక్స్ట్ ఏంటంటే మనకు వచ్చే రైల్వే స్టేషను మేడపాడు రైల్వే స్టేషన్. దీని కోడ్ ఏంటంటే MPU అండి. అందువల్ల ఏంటంటే మేడపాడు స్టేషన్ని చిన్న స్టేషన్ కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. మనం ఏంటంటే నెక్స్ట్ బెక్కవోలు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నామండి డైరెక్ట్గాను. బెక్కవోలు కూడా ఇక్కడ చాలా దగ్గర ఇంచుమించు ఒక 5 మినిట్స్లో మనం వెళ్ళిపోతున్నాము. అదిగోనండి మనం బెక్కవోలు రైల్వే స్టేషన్కి దగ్గరికి వచ్చేస్తున్నాము. ఈ బెక్కవోలు రైల్వే స్టేషన్ కోడ్ ఏంటంటే BVL. ఈ గ్రామాన్ని మనకు రాష్ట్రకూట్లు తూర్పు చాళుక్యులు పరిపాలించారు. వారు ఇక్కడ ప్రసిద్ధమైన ఆలయాలను కూడా నిర్మించారు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం, శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం అనేది బాగా ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ గోలింగేశ్వర స్వామి ఆలయంలో మార్గశీర్ష మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా పూర్వం ఈ పట్టణం అనేది రాజధానిగా ఉండేది. దీన్ని బిరుదాంకితుడు అనే పల్లవరాజు పరిపాలించడం వల్ల దీన్ని బిరుదాంకిత ఓలుగా, తర్వాత కాలక్రమంగా ఇది బెక్కవోలుగా స్థిరపడ్డది. ఇక్కడ ఎవరైనా సరే మనకి శ్రీ లక్ష్మీ గణపతి గురించి, శ్రీ గోలింగేశ్వర స్వామి గురించి వీడియో కావాలంటే నన్ను కామెంట్ చేయండి. నేను ఆ 2 వీడియోస్ నేను మీకు చేస్తాను. ఇప్పుడు ట్రైన్ బెక్కవోలులో ఆగింది. నెక్స్ట్ ఏంటంటే బెక్కవోలు నుంచి నెక్స్ట్ వెళ్ళే స్టేషన్ ఏంటంటే మనం అనపత్తి రైల్వే స్టేషన్కి మనం చేరుకుంటామండి. మనకి రాష్ట్రంలో ఎక్కువగా ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఈ అనపత్తి ప్రాంతానికి చెందిన వారేనండి. వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు. మన రాష్ట్రంలో ఎక్కువ పౌల్ట్రీ పరిశ్రమ ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ నుంచి ఎగ్స్ వేరే రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయబడతాయి. అంతేకాకుండా 1970 ప్రాంతంలో ఇక్కడ ఫారిన్ వస్తువులు ఏవి కావాలన్నా అవి దొరికేవి. ముఖ్యంగా అందులో రిస్ట్ వాచీలు బాగా దొరికేవి. దీని గురించి ఆంధ్రప్రదేశ్లో అన్ని పట్టణాల వారు ఇక్కడికి వచ్చి కొనేవారు. ఇప్పుడే మనకి అనపర్తిలో స్లో అయిందండి. ఇది అనపర్తి కూడా మంచి వ్యాపార పరంగా మంచి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ఏంటంటే వ్యవసాయానికి అభివృద్ధి చెందింది, వ్యాపారానికి కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం అండి. ఇప్పుడు మనం నెమ్మదిగా అనపర్తిని కూడా దాటేస్తున్నాం. అనపర్తి స్టేషన్ కోడ్ ఏంటంటే APT అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది ఏంటంటే ద్వారపూడి రైల్వే స్టేషన్కి వెళ్తాము. ఇది ఏంటంటే ఆంధ్ర శబరిమలగా పిలుస్తారండి. దీని రైల్వే స్టేషన్ కోడ్ DWP. చాలామంది శబరిమల యాత్ర వెళ్ళలేని వారు కొన్ని కారణాల వల్ల ఇక్కడ అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ద్వారపూడి అంతేకాకుండా బట్టలకు కూడా చాలా ముఖ్యమైన వ్యాపార పట్టణం అండి. ప్రతి ఆదివారం ఇక్కడ సంతలో హోల్సేల్గా అమ్ముతారు. చుట్టుపక్కల వ్యాపారులు ఎవరైనా సరే బట్టల వ్యాపారం చేసుకునేవారు ఇక్కడ హోల్సేల్గా కొనుక్కొని వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకుంటారు. అంతేకాకుండా ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇప్పుడు జనవరి మనకి పెద్ద పండుగ బాగా చేసుకుంటాం కదా, ఎవరికైనా సరే తక్కువ రేట్లలో బట్టలు కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ద్వారపూడిలో కొనండి. ద్వారపూడిలో ఎవరైనా బట్టలు కొన్నోళ్ళు ఉంటే నాకు ఇందులో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ద్వారపూడి దాటి వెళ్ళిపోతున్నాము. చూశారు కదా, ఇదే కేశవరం అండి. ఇప్పుడు మనం కేశవరం కూడా దాటేసాం. కేశవరం దాటిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కడియం వస్తుందండి. ఈ కడియానికి రాజమండ్రికి మధ్యలో మనకి ఆసియాలోనే 2వ అతిపెద్ద కరువు ఉందండి. ఇది మనకి ఏంటంటే బ్రిటిషర్స్ కాలంలోనే ఈ కరువుని వేశారు. ఎందుకంటే ఈ కరువు వేయడం వల్లే మనకి రైలు అనేది రాజమండ్రి వెళ్తుంది. ఈ కరువు లేకపోతే మనకి అసలు రాజమండ్రి వెళ్ళడం కూడా చాలా కష్టమని అంటారు. ఇక్కడ మనకి కరువు ఉందని ఎలా తెలుస్తుంటే మనం ట్రైన్లో కూర్చున్న వాళ్ళు ఇప్పుడు మనం బాగా ఫ్రంట్ బోగిలో ఉన్నామండి.
ఫ్రంట్ బోగీలో ఉంటే మనకి ఆ లాస్ట్ బోగీ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి చూడగానే మనకి అసలు లాస్ట్ బోగీ కూడా చూస్తుంది. నేను ఇక్కడ నుంచి చూస్తుంటేనే నాకు చాలా బాగుందండి. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆ లాస్ట్లో కూర్చున్న వాళ్ళకేమో ఫ్రంట్ ఇంజిన్ కనిపిస్తుందండి. నేను అలా చూస్తూనే ఉన్నాను. చాలా బాగుందండి ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఏకైక కర్వ్ అండి ఇది. ఇవి అంతేకాకుండా మన కడియల్లో ఎవరికైనా కావాలంటే మొక్కలు కూడా చాలా చీప్గా దొరుకుతాయి. మనం ఇప్పుడే రాజమండ్రి రైల్వే స్టేషన్కి మనం ఎంటర్ అయ్యామండి. ఇక్కడ ఏంటంటే పూర్వం బండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ఇంద్రుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నుంచి రాజరాజేశ్వరి మాత ఉద్భవించింది. అందువల్ల ఏంటంటే దీని రాజరాజేశ్వరి మందిరం అని, తర్వాత ఇదే మనకి రాజమహేంద్రవరం అయిందండి. అంతే. నేను రాజమండ్రి ఎప్పుడు వచ్చినా కూడా రాజమండ్రి గొట్టు పక్కన కూర్చుని బ్రిడ్జిని చూస్తుంటే నాకెంతో హ్యాపీగా ఉంటుంది. అలాగే మీకు కూడా అలాగే ఉంటే నాకు కామెంట్ చేయండి.